ఒక మదర్ ఏమని తీసుకొని వచ్చారు, నా బేబీ రోజుకి 5 నుంచి 6 సార్లు మోషన్ పాస్ చేస్తుంది అని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి మేడం నేను ఈ మందులన్నీ వాడాను, ఈ ఇంజెక్షన్స్ అన్నీ వాడాను, అయినా నా పాపకు తగ్గట్లేదు. సరే అమ్మ చూపించండి ఏం ఇంజెక్షన్స్ వాడారు అని తీసుకున్నాను. ఆ షీట్లో 3 యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. సెఫ్ట్రియాక్జోన్, మెట్రోజిల్, అమికసిన్, ఈ 3 యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. ఎంత? ఒక 10 days ఓల్డ్ పాపకి. మీరు ఎవరిని కలుస్తున్నారు? ఎవరు చెప్తే మీ బిడ్డకి యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అని ఒక తల్లి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు ప్రాపర్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నారు కదా మేడం, కొన్నిసార్లు ఈ నాటు వైద్యం సైడ్ కూడా వెళ్తారు చిన్నపిల్లలకు సంబంధించి. అంటే ముఖ్యంగా జాండీస్ విషయంలో చివరి స్టేజ్లో డాక్టర్స్ అంటే ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఒక డాక్టర్ కూడా ఏం చేయలేరు. అసలు మామూలుగా వీళ్ళు అవేర్నెస్ కోసం ఏం చేయాలి? ఎనిమిదేళ్ల పాప పొద్దున తీసుకొని వచ్చింది. పల్స్ చూస్తే లేదు, పాప చనిపోయింది. నిన్న రాత్రి వరకు ఆడుకున్న పాప పొద్దున చనిపోయింది. 8 ఏళ్ల పాప. ఈ 8 ఏళ్ల వయసులో బాండింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. తల్లి ఏడుస్తుంది, ఏమైందమ్మా అంటే జాండీస్ వచ్చింది అని చెప్పి. ఎన్ని రోజుల నుంచి? 14 రోజుల నుంచి జాండీస్ ఉంది. మరి ఏం చేసావమ్మా? అక్కడెళ్ళి చెట్టు మంది ఇచ్చారమ్మా, తాగినా ఏమో రాత్రి పండుకుంది, పొద్దున్న లేవలేదు. ఎంతసేపు నీ బిడ్డ దగ్గర నువ్వు కూర్చొని వాడు చెప్పేది వింటున్నావు, వాడికి కథలు చెప్తున్నావు, వాడితో ఆడుకుంటున్నావు. ఇంతకుముందు ఈ అమ్మాయిలు అంటే గర్ల్స్ మెచ్యూర్ అవ్వడం అన్నది 12 years, 13 years, 15 yearsలో అయ్యేవారు. ఇప్పుడు చూసినట్టయితే దాని యావరేజ్ ఏజ్ పీరియడ్ వచ్చేసి 8-9 yearsకి పడిపోయింది. మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇష్యూస్ ఏముంటాయి మేడం? ఈ థింగ్ గురించి మాట్లాడితే నార్మల్గా 8 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వరకు ఎవరికైనా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు, అవి స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ అమ్మాయిలకి ఈ క్యారెక్టర్స్ అన్నీ 8 ఏళ్ల లోపు ముందే వచ్చుంటే దాన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ కింద తీసుకుంటాం. మనం ఇక్కడ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ 8 ఏళ్ల కన్నా ముందు వచ్చినప్పుడు. ఈ థైరాయిడ్ విషయానికి వస్తే ఎప్పుడైతే బేబీ 72 hours అయిపోతుందో, 48 to 72 hours అయిపోతుందో, ఇప్పుడు ప్రతి బేబీకి చేయిస్తున్నాం TSH. పుట్టిన పిల్లలకి థైరాయిడ్ కనుక తక్కువ ఉంటే బుద్ధిమాంద్యం వచ్చే ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఈవెన్ పీరియడ్స్ విషయంలో కూడా థైరాయిడ్ ఇంపార్టెంట్. పిల్లల్లో నార్మల్గా పౌడర్ అస్సలు యూజ్ చేయకూడదు, అది మనం చేసే తప్పు. మనకి ఇష్టం వచ్చినట్టు పౌడర్ తెస్తే అది మైక్రో ఉంటాయండి పార్టికల్స్. ఆ పౌడర్ ముక్కులోకి వెళ్తాయి, లంగ్స్లోకి వెళ్తాయి, డ్యామేజ్ అవుతుంది. కాటుకలు, ఇంకో మిత్ ఏంటంటే కాటుక పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి. ఎంత కాటుక పెడితే ఎంత పెద్దగా అవుతాయండి. సో మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, ఎవరితో చూపించాలి, మీ పిల్లల బాడీలోకి వెళ్తున్న ప్రతి మందు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు అని తెలుసుకునే రైట్ పేరెంట్స్గా మీ బాధ్యత. హలో, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా. సో ఇవాళ సెషన్ వచ్చేసి మనం చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. వాళ్ళని చూసి పేరెంట్స్ హరిబరి అవుతూ ఉంటారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి లక్షల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు బేబీ మనకు దక్కవచ్చు, దక్కకపోవచ్చు. బేసిక్గా వాళ్ళ హెల్త్కి సంబంధించిన మిత్స్ ఏముంటాయి, ఒక న్యూ బర్న్ బేబీకి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళని ఎలా కేర్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో దొరుకుద్ది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా విషయాలు మీరు ఇప్పటి వరకు విననివి, డాక్టర్స్ చెప్పనివి, మన సొసైటీ కూడా మనకు అందివని అంశాలు ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. నాతో పాటు ఉన్నారు డాక్టర్ మమతా గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. నిన్న నేను మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు పర్టికులర్ ఒక దగ్గర ఆగిపోయా. ఈ చిల్డ్రన్స్ గురించి ఏదో క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారని. ఏంటి మేడం, ఏం క్యాంపెయిన్స్ అవి?
ప్రాపర్ హెల్త్ ఈజ్ ఎ రైట్ ఆఫ్ ఎవ్రీ చిల్డ్రన్ అనేది ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది అవగాహన లేదు అనంటే కొంతమంది చెప్పిన మాటలు విని చిన్నపిల్లలు ఏదైతే ట్రీట్మెంట్ వాళ్ళకి అందాలో అది సరిగ్గా అందక లేక చిన్న జబ్బులకి ఎక్కువ ట్రీట్మెంట్ అందడం ద్వారా చాలా పిల్లలు నష్టపోతున్నారు. అంటే చిన్న పిల్లలు నష్టపోతున్నారు. అంతకుముందు ఏదో అన్నారు మీరు, ఓవర్ ట్రీట్మెంట్. ఏంటి మేడం అసలు ఓవర్ ట్రీట్మెంట్ అంటే? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక న్యూబర్న్ బేబీ అంటే అప్పుడే పుట్టిన పాప. ఓకే. సో అప్పుడే పుట్టిన పాప 10 రోజుల్లోపు 20 రోజుల్లోపు నార్మల్గా ఏమవుతుంది అని అంటే ఒక మదర్ తీసుకొని వచ్చారు. ఒక మదర్ ఏమని తీసుకొని వచ్చారు, నా బేబీ రోజుకి 5 నుంచి 6 సార్లు మోషన్ పాస్ చేస్తుంది అని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి మేడం నేను ఈ మందులన్నీ వాడాను, ఈ ఇంజెక్షన్స్ అన్నీ వాడాను, అయినా నా పాపకు తగ్గట్లేదు, ఇప్పుడు కూడా 6 నుంచి 7 సార్లు మోషన్ పోతుంది, 5 రోజులు ఇంజెక్షన్స్ వాడాను అని చూపించారు. సరే అమ్మ చూపించండి ఏం ఇంజెక్షన్స్ వాడారు అని తీసుకున్నాను. ఆ షీట్లో 3 యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. 3 యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్, అది కూడా ఎక్కువ మోతాదుల్లో. సెఫ్ట్రియాక్సోన్, మెట్రోజిల్, అమికసిన్, ఈ 3 యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. ఎంత? ఒక 10 days ఓల్డ్ పాపకి మోషన్స్ అవుతున్నాయని. సరే నేను 3 క్వశ్చన్స్ అడిగానమ్మని, పాప యాక్టివ్గా ఉందా అండి అని అడిగాను. అవును మేడం యాక్టివ్గానే ఉంది. యూరిన్ పాస్ చేస్తుందా? యూరిన్ పాస్ చేస్తుందా అని చెప్పారు. బరువు ఏమన్నా తగ్గిందా అని అడిగారు. లేదు బాగానే ఉంది మేడం. అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ పాప 3 యాంటీబయాటిక్స్ పైన 5 రోజులు ఉంది. నేను ఆమెకు ఒకటే చెప్పాను, ఇది నార్మల్ అమ్మ, నువ్వే మందులు వాడాల్సిన అవసరం లేదు. అదేంటి మేడం నేను ఇంత దూరం వచ్చాను మీరు ఏదో ఇస్తారు తగ్గుతుంది అని అంటే, అది నార్మల్ ప్రాసెస్. నార్మల్ ప్రాసెస్కి ట్రీట్మెంట్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని ఎగ్జాగరేటెడ్ గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్ అంటాం. నార్మల్గా ఎప్పుడైతే బేబీ పాలు తీసుకుంటుందో, బేసిక్గా తల్లిపాలు తీసుకుంటున్నప్పుడు నోట్లోకి మిల్క్ వెళ్ళినప్పుడు ఆ పొట్టలో పేగులు అనేవి కదులుతాయి. ఇది ప్రతి పాపకు జరిగే నార్మల్ ఫినామినన్. అంటే ఇప్పుడు తాగిన పాలే పోతున్నాయి మేడం అరగట్లేదు అంటుంది ఆవిడ. కాదు, పొట్టలో పాలు స్టమక్లోంచి కిందికి వెళ్ళడానికి 2 గంటల టైం పడుతుంది. సో ఇంతకు ముందు ఏదైతే అరిగిన పాలు ఉన్నాయో అవి మోషన్లో వెళ్ళిపోతున్నాయి. ఇది నార్మల్ ఫినామినన్. పాప నార్మల్గా ఉంది, యూరిన్ పాస్ చేస్తుంది, వెయిట్ పెరుగుతుంది అంటే దానికి మనం ఏం వాడాల్సిన అవసరం లేదు. అది 10 రోజుల్లో 20 రోజుల్లో 30 రోజుల్లో తగ్గిపోతుంది. కాకపోతే కంటిన్యూస్గా ప్రతి 2 గంటలకి పాలు ఇవ్వడం, పాప యూరిన్ చేస్తుందా లేదా చూసుకోవడం మన బాధ్యత. ఇవేవి లేనప్పుడు డాక్టర్ని సంప్రదించవచ్చు. మేము ఒకవేళ యూరిన్ తక్కువ వెళ్ళినా పాప యాక్టివ్గా లేకపోయినా రాగానే గ్లూకోజ్ పెట్టేస్తాం. యూరిన్ బాగుండి యాక్టివ్గా ఉండి బరువు పెరుగుతున్న పిల్లకి అసలు ట్రీట్మెంటే అవసరం లేదు. అంటే అంత అవేర్నెస్ కూడా లేదు కదా మేడం. అంటే ఇప్పుడు యావరేజ్ హెల్దీ బేబీ ఎన్నిసార్లు మోషన్ కానీ యూరిన్ కానీ వెళ్ళొచ్చు? నార్మల్గా అయితే ఒక పాప 3 రోజుల నుంచి 5 రోజుల వరకు మోషన్ పాస్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే. లేదు అంటే ఒక రోజుకి 7-8 సార్లు మోషన్ వెళ్ళినా పర్వాలేదు. ఎప్పుడు నేను 3 చెప్పాను మీకు. యూరిన్ మంచిగా పాస్ చేస్తుంది, బేబీ యాక్టివ్గానే ఉంది. యూరిన్ అంటే రోజుకి 5 నుంచి 6 సార్లు పాస్ చేయగలగాలి. పాస్ చేస్తుంది, యాక్టివ్గానే ఉంది, డల్గా లేదు, మంచిగా పాలు తాగిన తర్వాత పడుకుంటుంది, ఇంకా వెయిట్ పెరుగుతుంది. రోజుకి 30 గ్రాములు వెయిట్ పెరగారు పిల్లలు. అలా పెరుగుతుంది అన్నప్పుడు అసలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం తల్లులకి తెలిస్తే ఈ ఇంజెక్షన్స్ అన్నీ ఎందుకండి నాకు అని ఒక్క ప్రశ్న ఆ ఇచ్చిన డాక్టర్ని కానీ లేదంటే డాక్టర్ అని చెప్పుకునే డాక్టర్ కానీ వాళ్ళని అడిగి ఉంటే ఇప్పుడు ఆ పాప అన్ని రోజులు యాంటీబయాటిక్స్ రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే పేరెంట్స్ భయపడతారు కదా మేడం, చిన్నపిల్లలు వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుందో తెలియదు, కొంచెం ఎడగానే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది మేడం. ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు రూరల్ ఏరియా అనుకోండి, ఆర్ఎంపీఏ ఉంటాడు, లేదా ఇంకొన్ని సోర్సెస్ ఉంటాయి. లేదు అంటే సోషల్ మీడియా అవేర్నెస్ అన్నది, సోషల్ మీడియా అయితే ఎప్పుడైతే పెరిగిందో ప్రతి ఒక్క డాక్టరే, ఉదాహరణ నేనే ఉన్నాను, నాకు ఏదైనా అయిందనుకో గూగుల్ చేసుకుంటా, ప్రాపర్ మెడిసిన్ ఏది ఉంది మెడికల్కి వెళ్తా,
అదేదో తీసుకొచ్చుకుంటా. ఈవెన్ ఊర్లలో కూడా అదే అయిపోయింది. చిన్నపిల్లలకి ఏమన్నా అవుతే హాస్పిటల్కి వెళ్తున్నామంటే హాస్పిటల్ ఒక్కోసారి ఏమనుకుంటారంటే హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుద్దేమో, మన ఏరియాలోనే ఉన్నారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్తా, తన దగ్గర ఏదో మెడిసిన్ ఇస్తాడు, ఓ 2-3 days ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇది తగ్గిందా ఓకే, తగ్గలేదా అప్పుడు మళ్ళీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి మేడం. ఇప్పుడు జరిగింది నేను చెప్పిన సిచ్యువేషన్లో ఎస్ మేడం. 5 రోజులు యాంటీబయాటిక్స్ తీసుకున్న పాపకి 14,000 ఖర్చు అయిందండి. ఓ, అదే ఫ్రీ బస్సు మహబూబ్ నగర్కి వచ్చారు, ఏం ఖర్చు అయిందండి? ఇక్కడ బేసిక్గా ఆ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళ తప్పో లేదంటే ఈ మధ్యలో వీళ్ళు తీసుకునే వాళ్ళు తప్పు అనట్లేదు, అక్కడ అవేర్నెస్ లేదు. ఓకే. ఇంకా మన ప్రాంతంలో ఏంటంటే పిల్లకి ఏమైనా అత్త వాళ్ళు మళ్ళీ నన్నేమంటారు అని ఈ అమ్మమ్మలు తాతలు వాళ్ళు కంగారు పడిపోయి తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంత ఖర్చు అయింది, అక్కడ ఎంత ఖర్చు అయిందండి? ఇక్కడ ఎంత నష్టం జరిగింది, అక్కడ ఎంత నష్టం జరిగింది? ఒక పాపకి ఒక డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వెళ్తే కొన్ని ల్యాక్స్ ఆఫ్ మంచి బ్యాక్టీరియా పుట్టగానే దాని తర్వాత కడుపులో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలండి. ఇప్పుడు మనం చూసుకుంటే మన ఇండియాలో 20 ఏళ్ళ వయసున్న వాళ్ళు సడన్గా డెత్ అవుతున్నారు, బీపీస్ వస్తున్నాయి, షుగర్స్ వస్తున్నాయి. రీజన్ ఎక్కడండి? మనం తీసుకున్న ఫుడ్, తల్లి పుట్టిన వెంటనే లేదంటే సంవత్సరం లోపు తీసుకున్న ఫుడ్. ఇది ప్రూవెన్ అండి, ఇది ప్రూవెన్. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్ ఒక జర్నల్ రిలీజ్ చేసిందండి. ఏంటని అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మన తల్లి తీసుకున్న ఫుడ్, పుట్టిన తర్వాత మనకు పాలిచ్చేటప్పుడు మన తల్లి తీసుకున్న ఫుడ్, దాని తర్వాత ఫస్ట్ 1 yearలో కానీ సెకండ్ ఇయర్లో కానీ మనం తీసుకున్న ఫుడ్ ఇట్ లాంగ్ 20 years తర్వాత కూడా దాని ఎఫెక్ట్ చూపించగలుగుతుంది. ఇప్పుడు డైట్ ఎవరు చేస్తారు మేడం? క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేరు, క్రేవింగ్స్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు 1 year లోపు పిల్లలకి షుగర్ సాల్ట్ అక్కర్లేదు. మనం ఏం తిన్నామండి? పాలు చింతకాయ కారం అన్నాం, దాంట్లో ఎంత సాల్ట్ ఉంది? దాని ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి 20 ఏళ్ళ తర్వాత. సో ఎవ్రీథింగ్ ఇది ఇప్పుడు మనం తీసుకున్న బిడ్డకి ఏదైతే అందిస్తున్నామో మనం డబ్బులు కూడా పెడతాం కదా, అలానే మనం బిడ్డకు అందించే చిన్న చిన్న థింగ్స్ వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయండి. ఇక్కడ అవగాహన లోపం అనేది ఉంది. అంతెందుకండి మీరు వాళ్ళ గురించి మాట్లాడతారు. నా డెలివరీ అయిన తర్వాత నా మొదటి బాబు 1 month వరకు రోజుకి 15 నుంచి 20 సార్లు మోషన్ పాస్ చేశాడండి. నేనేం ఇవ్వలేదు బాబుకి. అది నార్మల్నే అమ్మ, వాడు బరువు పెరుగుతున్నాడంటే మా అమ్మ నువ్వు డాక్టర్వి, నువ్వు చేత కాకపోతే చెప్పు, నేను ఇంకెక్కడికన్నా తీసుకెళ్తాను అని. సో మా అమ్మకే ఇలా అనిపించినప్పుడు అక్కడ అనిపించే వాళ్ళలో ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చెప్తే మీ బిడ్డకి యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని ఒక తల్లి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కొంచెం వెనకబడి ఉన్నాం. సో అది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనేదే ఈ థాట్, మా యొక్క ఉద్దేశం అనమాట. అంటే మీరు మెడిసిన్ సైడ్ వెళ్ళారు, సో మీరు ప్రాపర్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నారు కదా మేడం. కొన్నిసార్లు ఈ నాటు వైద్యం సైడ్ కూడా వెళ్తారు చిన్నపిల్లలకు సంబంధించి, అంటే ముఖ్యంగా జాండీస్ విషయంలో. ఇట్లాంటి కేసెస్లో చూసినప్పుడు అంటే భయం వేస్తుంది. ఒకవేళ నాటు వైద్యం ఒకవేళ తగ్గింది అనుకోండి ఓకే, ఒకవేళ తగ్గకుంటే జాండీస్ అనేది ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతాయి, అది ప్రాణాల మీదకి వస్తుంది. చివరి స్టేజ్లో డాక్టర్స్ అంటే ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ కూడా ఏం చేయలేరు. అసలు మామూలుగా వీళ్ళు అవేర్నెస్ కోసం ఏం చేయాలి? ఇదే విషయం గురించి చెప్దామనుకున్నాను నేను. ఒక 8 ఏళ్ల పాప, 8 ఏళ్ల పాప నైట్ డ్యూటీలో ఉన్నాను, పొద్దున తీసుకొని వచ్చింది. పల్స్ చూస్తే లేదు, పాప చనిపోయింది. నిన్న రాత్రి వరకు ఆడుకున్న పాప పొద్దున చనిపోయింది. 8 ఏళ్ల పాప. మీరు 8 రోజుల పాప గురించి అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఈ 8 ఏళ్ల వయసులో బాండింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. తల్లి ఏడుస్తుంది, ఏమైందమ్మా అంటే జాండీస్ వచ్చింది అని చెప్పి. ఎన్ని రోజుల నుంచి? 14 రోజుల నుంచి జాండీస్ ఉంది. మరి ఏం చేసావమ్మా అని. అక్కడెళ్ళి చెట్టు మంది ఇచ్చారమ్మా, తాగిన, ఏమో రాత్రి పండుకుంది, పొద్దున్న లేవలేదు.
జాండీస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి, మేడం చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు హెపటైటిస్ ఏ జాండీస్ అనేది మనం తీసుకునే ఫుడ్ వల్ల వస్తుంది. దానికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదండి. ఓకే, ట్రీట్మెంట్ అక్కర్లేదు. మీరు అలానే వదిలేసినా, మీరు వాడికి ఏమైనా తాయెత్తు కట్టినా, ఏం చేసినా అది తగ్గిపోతుంది. అది తాయెత్తు వల్ల తగ్గిపోయింది అనుకోవచ్చు, మీరు ఇంట్లో కూర్చున్నా అది తగ్గిపోతుందండి. హెపటైటిస్ బి జాండీస్ ఉంటుందండి, అది చాలా ప్రాణాంతకం అయిపోతుంది, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. కొన్నిసార్లు ఏమంటే లోపల ప్రాబ్లం ఉండొచ్చు, పిత్తాశయం నుంచి బయటికి రాకుండకపోవచ్చు. ఇక్కడ డాక్టర్ రోల్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఏ టైప్ ఆఫ్ జాండీస్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి మాకు. సో ఏ టైప్ ఆఫ్ జాండీస్ వచ్చిందో తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గింది అని చెప్తారు కదా, తగ్గింది ఎప్పుడు? హెపటైటిస్ ఏ జాండీస్ ఉన్నా నేనేం ట్రీట్మెంట్ ఇవ్వను మీకు, చెప్తాను 10-15 రోజుల్లో తగ్గిపోతుందమ్మా అని. తగ్గిపోతుంది. ఆ టైంలో నేను తాయెత్తు కట్టినా ఆ తాయెత్తు అదేనండి. మామూలుగా హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే మాతా శిశు కేంద్రాల దగ్గర 2 రకాలు. ఇది వేరు రకం నేను చెప్పేది, అది వేరు రకం. ఈ రకంలో ఏమవుతుందంటే సడన్గా వాళ్ళకి జాండీస్ ఎక్కువైపోయినప్పుడు ఫిట్స్ వస్తుందండి, తలకెక్కిపోతుంది. ఆల్రెడీ ఎక్కువ జాండీస్ ఉన్నప్పుడు మీరు ఇచ్చేవేంటి? నాటు వైద్యంలో ఆకులు, ఆల్రెడీ లివర్ పని చేయట్లేదు, దాని మీద ఆకులేసి లోడ్ చేస్తున్నారు. ఆకుల్ని బయటికి పంపించేది లివరే, ఆల్రెడీ వర్క్ చేయని లివర్తో మీరు ఇంకా వర్క్ చేయించేసరికి నేను పని చేయనని మొరాయిస్తుందండి. అప్పుడు అది తలకెక్కుతుంది. తలకెక్కినప్పుడు ఫిట్స్ వస్తాయి. ఆ పాప విషయంలో జరిగింది అదే. ఫిట్స్ వచ్చాయి నైట్, తల్లికి తెలీదు ఫిట్స్ వచ్చాయని, పాప చనిపోయింది. చూస్తే ఎల్లో ఉంది. ఇక్కడ తప్ప ఎవరిదండి? ఖచ్చితంగా పేరెంట్స్దే. సొసైటీ కూడా అనుకోవచ్చు మేడం. అంటే ఒక ప్రాపర్ అవగాహన ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అనుకుంటున్నాను. అదే బేసిక్గా రీజన్ అక్కడే ఉందండి, రూట్ కాజ్ అక్కడే ఉంది. నేను చెప్పా కదా, నేను ఆ టైంలో తాయెత్తు కట్టినా జాండీస్ తగ్గుతుంది, ఆకులు ఇచ్చినా జాండీస్ తగ్గుతుంది. ఎక్కడ? హెపటైటిస్ ఏ జాండీస్లో, మిగతావి కాదు కదండి. అవును మేడం. నువ్వు అంతా అయిపోయిన తర్వాత పాప క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే అప్పుడు ఆటోమేటిక్గా కండిషన్ సీరియస్గానే ఉంటుంది. సో ఇక్కడ ఏది శాస్త్రీయబద్ధమైనది, ఏది కాదు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. చనిపోయినాక పాప గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకొచ్చింది, అదే పాప బతుకున్నప్పుడు 2 రోజుల ముందు వస్తే ఆ పాప బతికేది కాదా? లైఫ్ లాంగ్ ఆ తల్లి బాధపోయేది కాదు. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని 100,000 పిల్లల్ని కాపాడుతుంది. ఇదే జాండీస్ చిన్నపిల్లల విషయానికి వద్దామండి. నార్మల్గా చిన్నపిల్లలకు వచ్చే జాండీస్ అనేది 2 రకాలుగా ఉంటుంది, ఫిజియోలాజికల్ జాండీస్ అని, పెథలాజికల్ జాండీస్ అని. ఫిజియోలాజికల్ జాండీస్ అనేది ప్రతి పిల్లకి వస్తుందండి. నా పిల్లకి వస్తుంది, మీ పిల్లలకి వస్తుంది, ఎవరి పిల్లలకన్నా వస్తుంది, చీఫ్ మినిస్టర్ పిల్లలకి కూడా వస్తుంది. 3 రోజులు దాటిన తర్వాత బయటికి వచ్చినప్పుడు లివర్ అంతా మెచ్యూర్డ్గా ఉందండి, ఎవరికి మెచ్యూర్డ్గా పని చేయదు. సో అలా చేయడం ద్వారా నార్మల్గా మీకు కానీ నాకు కానీ 2 పాయింట్లు వస్తే అరే జాండీస్ ఉంది అనుకుంటాం. వాళ్ళకి 3వ రోజు 10 పాయింట్లు ఉంటే కూడా దాన్ని జాండీస్గా కన్సిడర్ చెయ్యం. ఒకవేళ అది 10-15 పాయింట్లు దాటడం కానీ, లేదంటే మోషన్ కలర్ ఇంపార్టెంట్ ఇక్కడ, వైట్ కలర్ మోషన్స్ వస్తే కానీ అప్పుడు మనకి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ప్రతి పిల్లలోనూ జాండీస్ ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. కానీ 3 రోజుల తర్వాత అది ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి జాండీస్ ఉంటుంది. పుట్టిన 1 రోజు కానీ 2 రోజులు కానీ 15 పాయింట్లు, అదే 3 రోజుల్లో చూసిన 11 పాయింట్లు పుట్టినప్పుడే చూసారనుకోండి, మొత్తం బ్లడ్ తీసి బ్లడ్ ఎక్కియాల్సిన పరిస్థితి, లేదంటే ఫిట్స్ వచ్చి పాప ప్రాణానికి ప్రమాదం. ఇలా చూసే ప్రతి జాండీస్ ఒకటి కాదండి. ఆ విషయం అనేది తల్లులకి ముఖ్యంగా తెలియాలి. ఇక్కడ తల్లి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి, దీనికి ఇంపార్టెంట్. నా పిల్లకి ఏది కరెక్ట్ ఏది కాదు అని తెలుసుకోవడంలోనే ఉంటుంది. అంటే ఇప్పటికీ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదా మేడం? ఎందుకంటే ఇంతకుముందులా కాకుండా గవర్నమెంట్ కూడా అంగన్వాడీస్లో కానివ్వండి, ప్రతి వెనస్డేనో ట్యూస్డేనో ఏదో డే ఉంటుంది, వాళ్ళని పిలుచుకొని కొన్నిసార్లు వాళ్ళకి సంబంధించిన ఇంజెక్షన్స్ కానివ్వండి, ప్రాపర్ అవేర్నెస్ కానీ ఇవ్వట్లేదు అంటారా? లేదు, ఇక్కడ అవేర్నెస్ కన్నా భయం ఎక్కువ ఉంటుందండి. ఓకే.
భయం ఎక్కువ ఉంటుంది. ఎంతో మందికి చెప్తాం, నీ పిల్లకు వచ్చే జాండీస్ తల్లికి పెట్టే తిండికి సంబంధం లేదని. వినరు. భయం. మళ్ళీ ఎక్కడ ఈమె వల్ల అంటే పుట్టినప్పుడు పిల్లకి జరిగే ప్రతి ప్రాబ్లమ్ని మన సొసైటీ తల్లికి రిలేట్ చేస్తుంది. మోషన్స్ ఎక్కువైనాయంటే నువ్వేదో కారం తిన్నావు, మోషన్స్ తక్కువైనాయంటే నువ్వేదో తినలేదు, పిల్లకి జాండీస్ వచ్చిందంటే నువ్వు నాన్-వెజ్ తిన్నావు అంటారు. దానికి ఏం సంబంధం అండి? కోడ్ లాంటివి ఉన్నా కూడా సొరకాయ లాంటివి తిన్నామని అంటారు. ఇప్పుడు తల్లి ప్రోటీన్ తీసుకోకుండా బిడ్డకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇక్కడ అవగాహన లేదంటారా, భయం అంటారా? అవగాహన ఉంది, డాక్టర్స్ చెప్తున్నారు, కానీ భయం. ఒక వారం రోజులు తినకపోతే ఏమవుతుంది, తగ్గినాక తింటే అయిపోతుంది కదా. దీని గురించి ప్రాపర్గా రావాలండి. ఇంకా ఎక్కువ ఆ భయం ఏదైతే ఇప్పటికీ ఉందో అది పోవాలి. చాలామంది ఇంతకు ముందు మనకి 90s 80sలో కానీ 90s 90sలో కానీ చూసుకుంటే పుట్టే ప్రతి 1000 మంది పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో 200 నుంచి 100 మంది చనిపోయేవాళ్ళండి. ఓన్లీ 800 మంది మాత్రమే బతికేవాళ్ళు. ఇప్పుడు అది 25కి వచ్చిందండి రీసెంట్ సెన్సస్ ప్రకారం. అంటే ప్రతి 1000 మందికి 200 నుంచి 20కి వచ్చింది. అంటే అవగాహన పెరుగుతుందనే అర్థం. కానీ గత సంవత్సరాల నుంచి వేళ్ళునుకున్న భయం అనేది పోవాలి. నెక్స్ట్ చూస్తే మేడం, సీజనల్ సంబంధించినవి ఉంటాయి కదా. మామూలుగా మాన్సూన్లో అలాగే వింటర్లో పిల్లలకి కోల్డ్, కఫ్, వీటితో పాటు మామూలుగా నంజు పేరుకుపోయింది అంటారు. తర్వాత సమ్మర్లో వచ్చేసి మెయిన్ ఇష్యూ ఈ చెమటకాయలు లాంటివి రావడం. వీటికి అంటే ఇప్పుడు ఈ మాన్సూన్ లాంటి సీజన్లో అలాగే వింటర్లో ప్రతి ఇంట్లో డాక్టర్ అయిపోయిండు, నెబులైజర్ మిషన్ తీసుకొచ్చేయడం, ఇంట్లో పెట్టుకోవడం, వాడికి ఏదైనా ఫ్లూ రావడం అని పెట్టడం, తీయడం. ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అయిపోయింది మేడం. అంటే ఇది ఒక యాక్సెప్టబుల్ మేడం ఇది ఒక డాక్టర్గా? కాదండి, 100% కాదండి. క్యూర్ అవుతుంది అని చెప్తున్నారు కదా మేడం. పెట్టకపోయినా క్యూర్ అవుతుందండి. ఓకే. ఎందుకంటే పిల్లల్లో వచ్చే దగ్గు 70%, 50 to 70% అలర్జిక్ అయి ఉంటుందండి. అండ్ ఈ కోల్డ్, కఫ్ అని మీరు ఏదైతే చెప్తున్నారో అవి మోస్ట్లీ కోల్డ్ ఇస్ అ వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ద్వారా వచ్చేది కోల్డ్. దగ్గు అనేది అలర్జీ వల్ల రావచ్చు, లేదంటే ఇక్కడ కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా గొంతులో ఎర్రబడుతుంది, అప్పుడు యూఆర్టీఏ అంటాం. అంటే పైన నుంచి దగ్గు రావచ్చు, లేదంటే కొంతమంది పిల్లల్లో స్వతహాగా అలర్జీస్ ఉంటాయి, దానివల్ల లోపల ఉన్న గొట్టాలు సన్నబడిపోతాయి, దాని ద్వారా కూడా దగ్గు రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద కాజెస్ వైరలే ఉంటుందండి. దానికి మనం తీసుకునే ట్రీట్మెంట్ ఏంటి? మెడికల్ షాప్లో అజిత్రోమైసిన్, అమాక్సిసిలిన్, అవెంత స్పేర్డ్ డ్రగ్స్. ఎందుకు తీసుకుంటున్నాం అవి? మన రోగాలు పెరుగుతున్నంత ఫాస్ట్గా యాంటీబయాటిక్స్ పెరగట్లేదండి. ఇప్పుడు వాడే మందులు నీ పిల్లకి పనికి రాకపోతే నిజంగా అవసరం వచ్చినప్పుడు దానికన్నా మించిన మందులు ఇవ్వాల్సి వస్తుంది. అవి కూడా పనిచేయకపోతే సెప్సిస్లోకి వెళ్ళిపోతారు. సో వైరల్ వేరు, బ్యాక్టీరియల్ వేరు. వైరల్ వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదు, నెబులైజర్ కూడా అవసరం లేదు. నెబులైజర్ ఎక్కడ అవసరం వస్తుంది అని అంటే నార్మల్గా చల్లగా ఉన్నప్పుడు, లేదంటే అలర్జీస్ ఉన్నప్పుడు, లేదంటే ఫ్యామిలీలో కొంతమందికి అలర్జీస్ ఉంటాయి అలా ఉన్నప్పుడు, లేదంటే 1 year లోపు పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ అని వస్తుంది, బ్రాంకియలైటిస్. సో ఇలాంటివి ఉన్నప్పుడు వీజ్ అని అంటాము, పిల్లి కూతల్ లాంటి సౌండ్, అది ఉన్నప్పుడు ఆ కండిషన్స్లో లోపల మనం శ్వాస తీసుకునే గొట్టాలు చాలా పెద్దగా ఉంటాయండి, కుంచుకుపోతాయి, చిన్నగా అవుతాయి. సన్నగా అయిపోవడం వల్ల శ్వాస అడక వాళ్ళకి ఆయాసం, దగ్గు లాంటివి వస్తాయి. వీటిని ఇలా చేయాలి అని అంటే అప్పుడు నెబులైజర్ రోల్ ఉంటుందండి. డ్రగ్ లోపలికి వెళ్తుంది, సన్నది ఉన్నది పెద్దగా అయిపోతుంది, బాబుకి ఆయాసం తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది. ఇక్కడ నెబులైజర్ రోల్ ఉందండి. కానీ నార్మల్గా వచ్చే సర్దికి కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు. పిల్లలకు డైలీ స్నానం చేయించినా కూడా కోల్డ్ అవుతుంది, ఇది మిత్తా మేడం? మిత్తే అండి. డైలీ స్నానం చేస్తే కోల్డ్ అనేది చిన్నపిల్లలకి మన వాళ్ళు నార్మల్గా చేయించారు స్నానం. పుట్టిన పిల్లలకి చేపను రుద్దినట్టు ఆయిల్ మసాజ్ చేసేసి నీళ్లు పోసి అవి ముక్కులోకి పోతున్నాయో తెలీదు, నోట్లోకి పోతున్నాయో తెలీదు. అక్కడ మీరు అన్నట్టు ముక్కులోకి వాటర్ వెళ్ళినప్పుడు తుమ్ములు వస్తే దాన్ని కోల్డ్గా కన్సిడర్ చేస్తారు. నేను చెప్పాను ఇందాక మీకు, జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్.
దానికి నీళ్ళకి ఏం సంబంధం లేదు. ఎక్కువ నానడం వల్ల రావచ్చు, కానీ నార్మల్గా రోజు స్నానం చేస్తే జలుబు రావడం అనేది మిత్. ఇప్పుడు ఇక పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడినట్టయితే 5 years వచ్చేసరికి వాడికి పానీపూరి తెలుస్తుంది. అంటే నేను నా ఏజ్లో తెలిసినప్పుడు పానీపూరి అని తెలవడానికి నాకు ఇంటర్ పట్టింది. అంటే ఒక ఐటెం ఉంటుంది తినాలి, నూడిల్స్ అని ఒక ఐటెం ఉంటుంది తినాలని. కానీ ఇప్పుడు 5-6 years పిల్లలకి పానీపూరి తెలుసు, పిజ్జా తెలుసు, బర్గర్ తెలుసు, ఈజీగా తినడం స్టార్ట్ చేస్తారు. రెగ్యులర్ ఫుడ్ ఏదైతే ఉందో అంటే హెల్దీ ఫుడ్స్ అన్ని పక్కన వెళ్ళిపోయాయి. మనం ఏం తినేవాళ్ళమండి, ఏవో ఊర్లో ఉండేటివి సర్వపిండో, ఈవినింగ్ టైంలో మక్కగూడాలు, ఇట్లాంటివి ఫుడ్ ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఈ మన ఏదైతే ఉందో పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ కంప్లీట్గా జంక్ ఫుడ్డే ఉంది. ఇది ఏమైనా పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తుందా? తప్పకుండా చూపిస్తుందండి. ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ అంటారు, మేము పెంచలేదా మిమ్మల్ని అని. మీరు మమ్మల్ని పెంచినంత ఈజీ కాదండి నెక్స్ట్ జనరేషన్ని పెంచడం. ఎందుకంటే మాకు ఏ యాక్సెస్ లేదు, ఒక ఫోన్ లేదు, పక్కకే షాప్స్ లేవు. సో ఏదైతే మనకు అవైలబిలిటీగా ఉందో దాంట్లోనే ఆడుకున్నాం, తిన్నాం. మనం తినే తిండికి మనం ఆడే ఆటకి సంబంధం లేకుండా ఆడుకున్నాం, తిన్నాం. మనం కూడా జంక్ తిన్నాం, తినలేదు అన్నట్లేదు, తిన్నాం. కానీ మనం ఆడే ఆట, ఇప్పుడు ఆ పిల్లలు ఆడే ఆట వేరేగా ఉంది. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, తల్లి ఫుడ్ హ్యాబిట్స్, పుట్టిన ఫుడ్ హ్యాబిట్స్ అని ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అని తీపి జంక్ తింటుంది కదా, ఆ మెమరీ బేబీలో ఉంటుందండి. సో క్రేవింగ్స్ అంటారు కదా, మీకు ఏవైతే క్రేవింగ్స్, మీరు ఏదైతే ఫుడ్ తీసుకున్నారో నెక్స్ట్ బేబీ కూడా అదే తీసుకుంటుందండి. మీరు షుగర్ బాగా తిన్నారంటే బేబీకి షుగర్ ఇష్టం ఉంటుంది. సో అలా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇంట్లోనే కూర్చోబెడుతున్నాం. మనకు జాయింట్ ఫ్యామిలీస్ లేవు పిల్లల్ని చూసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి. సో ఒక ప్లేస్లో కూర్చోబెడుతున్నాం, అక్కడే టీవీ ఆన్ చేసి తినబెడుతున్నాం అంతే. బయటికి తీసుకెళ్ళి వాళ్ళు ఏడిస్తే ఇచ్చేస్తున్నాం, ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాం. అది ఇప్పుడు ఎఫెక్ట్ చూపించకపోయినా ఒక 10-20 years తర్వాత అది రీజన్ అవుతుంది పిల్లల బీపీ రావడానికి, షుగర్స్ రావడానికి. అలాగే మేడం, ఒబేసిటీ కూడా ఇప్పుడు ఇండియాలో ఇంక్రీజ్ అవుతుంది. పిల్లల్లో ఒబేసిటీ ఇంక్రీజ్ అవుతుంది. వీళ్ళు తింటున్నంత వేగంగా వర్క్ చేయట్లేదు. పెద్ద గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ఎన్ని ఉన్నాయండి? ఒక 2 hours పిల్లల్ని ఆడిపించే స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ఇంటర్లో ఏ బాబు బయటికి వచ్చి క్రికెట్ ఆడుతున్నాడు? సో ఫుడ్కి వాళ్ళు చేసే ఎక్సర్సైజ్కి సంబంధం లేకుండా ఉందండి. అలాగే కొంచెం ముందుకెళ్తే మేడం, పిల్లలు హైట్ పెరగట్లేదు, టీవీ పెడతాం, ఏదో ఒక యాడ్ వస్తుంది, వెళ్ళగానే ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చేసుకుంటాం, వీడి మీద రుద్దుతాం. ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది, ఇది వాడడం వల్ల ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది, ఇది కంప్లీట్గా ప్రోటీన్ బేస్డ్, మీ పిల్లలకి ఫ్యాట్ కానివ్వండి, కాప్స్ కానీ ఉండవు, కంప్లీట్గా మేము ప్రోటీన్ ఇస్తున్నామని ఇంకొక ప్రోడక్ట్. వీటితో పాటు పిల్లలు ఎప్పుడైనా కొంచెం సిక్ అయినప్పుడు లేదా వీక్గా కనబడ్డప్పుడు పేరెంట్స్గా డైరెక్ట్గా వెళ్ళి ఇవి 2 రకాలు ఓఆర్ఎస్లు, ఒకటేమో లిక్విడ్ టైప్లో దొరుకుతాయి, మామూలుగా ఆల్మోస్ట్ జ్యూస్ లాగా ఉంటుంది, పౌడర్ టైప్లో ఇంకొకటి దొరుకుతుంది, ఎలక్ట్రాల్ పౌడర్స్ అంటారు. ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఇందులో పనికొచ్చేటివి ఎంతవరకు ఉన్నాయి, పనికి రానివి ఎంతవరకు ఉన్నాయి? కరెక్ట్ అండి, చాలా యూస్ఫుల్ క్వశ్చన్ అందరికీ. 6 monthsకి మనం ఒకటి స్టార్ట్ చేస్తాం పిల్లలకి, బ్రాండ్ నేమ్ తీసుకోదలుచుకోలేదు నేను, తెస్తాము డబ్బా, నీళ్ళలో కలుపుతాము, తినబెడతాం. అవును, బేసిక్గా అదేమనుకుంటున్నాం, పాపకు పెట్టే మంచి ఫుడ్ అనుకుంటున్నాం, కానీ అది హల్వా అండి. హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. నేను ఇందాకే చెప్పాను, నేను 1 year లోపల పిల్లలకి షుగర్ కానీ సాల్ట్ కానీ ఇంట్రడ్యూస్ చేయొద్దు అని. సో ఆ ప్రోడక్ట్లోనే షుగర్ ఉంది, ఎంతవరకు అడ్వైజబుల్? పుట్టగానే పిల్లలు 6 months తర్వాత తల్లి పాలతో పాటు ఫుడ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ప్రతి వారం ఒక్కొక్క పప్పు ఇంట్రడ్యూస్ చేయాలి. సో మధ్యలో ఏదైనా వాళ్ళకి పడకపోతే ఆ పప్పును ఆపేసి ఇంకొకటి యాడ్ చేయాలి. ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళకు ఉగ్గు కానీ లేదంటే మనకు దొరికే సీజనల్ ఫ్రూట్స్ కానీ పెట్టొచ్చండి 6 months నుంచి. 8 months వచ్చేసరికి మనం ఎగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, చికెన్ కూడా పెట్టొచ్చు పిల్లలకి. ఇవేవి పెట్టకుండా ఒక ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం, నీళ్ళలో కలుపుతున్నాం, పెట్టేస్తున్నాం, అది 100% నాట్ అడ్వైజబుల్ అండి. ఆ ప్రోడక్ట్ ఏదో మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని తర్వాత పాలు తాపించాలి, పాల్లో వేస్తాం 2 spoons షుగర్, మళ్ళీ పైనుంచి
ఇంకొక స్పూన్ ఆఫ్ ఎనర్జీ పౌడర్ వేస్తాం. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎంత ఉంటుందండి దాంట్లో? దానికన్నా ఎక్కువ బాబుకి ఫుడ్ పెడితే అంతకన్నా మంచి పోషకాలు దాంట్లో ఉంటాయి. దాంట్లో ఉండే దానికన్నా దానివల్ల వచ్చే నష్టమే ఎక్కువ. షుగర్స్ ఎక్కువైపోతాయి. ఇక్కడ నాలుక ఒక్కసారి వాళ్ళకి షుగర్కి అలవాటు అయిపోతే వాళ్ళు అడుగుతారండి. వాళ్ళది తప్పు లేదు, ఇచ్చే వాళ్ళది తప్పు. నువ్వు 1 year వరకు షుగర్ సాల్ట్ బేబీకి ఇవ్వకుండా 1 year తర్వాత ప్లెయిన్ పాలు ఇచ్చేస్తే వాడు తాగుతాడండి. అలా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. కొంచెం మారం చేయొచ్చు, ఇదే ఇస్తాను తాగాలి అని మంచిగా చెప్పి తాపిస్తే తాగుతారు. దాని తర్వాత నార్మల్ ఫుడ్ అలవాటు చేయాలి. స్నాక్స్ టైంలో మనం ఏంటి డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి, లేదంటే డిఫరెంట్ ఐటమ్స్ చేసే ఓపిక మనకు ఉండాలి. తల్లికి తండ్రికి ఇద్దరికి. అంటే ఇక్కడ మీరు చెప్పే దాంట్లో పిల్లలు పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. పిల్లలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, సేమ్ ఏజ్లో పుట్టారు, సేమ్ టైంలో వాళ్ళ బాబు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, వాడేమో గోడలు దూకుతూ ఉన్నాడు, వాడు చాలా ఎనర్జీగా ఉన్నాడు, సైకిల్ ఫాస్ట్గా దూకుతున్నాడు. వీళ్ళ బాబేమో వీడికి కొంచెం డల్గా ఉన్నాడు, వీడికి ప్రాపర్గా ఫుడ్ లేదేమో అనే మిత్స్తోనే తీసుకుంటున్నారు మేడం. ఇట్లాంటి ఎక్కువ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ డల్గా ఉండడం అనేది చాలా థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఫాస్ట్గా ఉండడం కూడా చాలా థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పిల్లలు స్వతహాగా వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తారండి. 1 year అయిపోయిన తర్వాత, 2 years అయిపోయిన తర్వాత అల్లరి పెరుగుతుంది. అప్పుడు అది అల్లరి కాదు, ప్రతి విషయాన్ని వాళ్ళు నేర్చుకోవాలని అనుకుంటారు. వాళ్ళకి మనం ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నేను పిజ్జా తింటే నా బాబు పిజ్జా తింటాడు, నేను అన్నం తింటే వాడు అన్నం తింటాడు, నేను రొట్టె తింటే వాడు రొట్టె తింటాడు. వాళ్ళకి మనం సపరేట్గా ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. నేను కూర్చొని గంటలు టీవీ చూస్తే వాడు గంటలు టీవీ చూస్తాడు. నువ్వు చూస్తున్నావు తప్పేంటి, నేను చూడనా అంటాడండి. అవునండి. నేను ఫోన్ చూస్తే వాడు ఫోన్ చూస్తాడు. నేను బయటికి వెళ్ళి గ్రౌండ్లో రన్నింగ్ చేస్తే నాతో పాటు వాడు కూడా వచ్చి రన్నింగ్ చేస్తాడు. సో యాక్టివ్గా ఉండడం, డల్గా ఉండడం అనేవి 2 different entities. అది ఓన్లీ ఫుడ్తోనే రిలేట్ అయి ఉండదు. నేను ఇందాక చెప్పాను 2 years తర్వాత 1.5 years తర్వాత పిల్లలు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు. వెళ్ళి ఆ స్టాండ్ని బట్టి లాగుతాడు. నేను అవి చేయకూడదు అని గట్టిగా అంటే ఓకే నేను ముట్టుకోవద్దేమో అని వాడి బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. ఇంకోటి చేయడానికి వెళ్ళాడు, నెక్స్ట్ టైం దండ ఇచ్చి విసర్రా అంటే కూడా విసరడు. అప్పుడు వాడు ఏమో ఇది తప్పేమో, నన్ను కొట్టారు కదా అది పట్టుకున్నందుకు, ఇది తప్పేమో. బయటికి వెళ్ళి ఆడుతూ ఉంటారు, అల్లరి చేస్తారు గట్టిగా. మీరు కొట్టినప్పుడు అల్లరి చేసినందుకు కొట్టారు, బయటికి వెళ్ళి ఆడుకున్నందుకు కొట్టారు అని అర్థం కాదు. బయటికి వెళ్ళడమే మానేస్తారు. సో కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ యాక్టివిటీ తగ్గుతుందండి. అండ్ పిల్లలకి 1 year నుంచి మీరు సోషలైజేషన్ అలవాటు చేయాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానీ, లేదంటే మదరు ఫాదరు ఇద్దరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నాం, ఇంట్లో కూర్చోబెడుతున్నాం పిల్లల్ని, ఒక ఆయన్ పెడుతున్నాం, టీవీ పెడుతున్నాం, వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. ఇలా కాదు కదా పెరగాల్సింది. వాళ్ళకు ఓన్లీ అంటే వాళ్ళు చూడడము వినడం మాత్రమే అలవాటు చేసుకుంటున్నారు. మాట్లాడడం చెయ్యడం అలవాటు చేసుకోవట్లేదు. అది అలవాటు కావాలంటే రోజు ఈవినింగ్ నేను అడిగానండి మా ఫ్రెండ్స్ చాలామందిని, ఎన్ని గంటలు మీరు మీ పిల్లలతో ఉంటున్నారు? ఉంటాం కదా సాయంత్రం నుంచి అంటున్నారు. ఏం పని చేస్తూ ఉంటారు? వంట చేస్తారు, బట్టలు మడత పెడతారు, చాలా పని చేస్తారు. అలా కాదు, ఎంతసేపు నీ బిడ్డ దగ్గర నువ్వు కూర్చొని వాడు చెప్పేది వింటున్నావు, వాడికి కథలు చెప్తున్నావు, వాడితో ఆడుకుంటున్నావు అంటే ఏదైతే ఆ గంట టైము 2 గంటల టైం అనేది వాడికి మీకు మాత్రమే, ఇంకో పని చేయడానికి కాదు. అలా ఎంతమంది 1 గంట అండి 24 గంటల్లో వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో చేస్తున్నారు. అది ఇంపార్టెంట్. అలా అప్పుడు నీ బాబు ఏం చేస్తున్నాడు, వాడి ఇంట్రెస్ట్ ఏంటి, వాడికి ఏం నేర్పించాలి, లేదంటే వాడితో మీరు కూర్చొని ఇంకేం చేయగలుగుతారు అనేది వస్తుందండి. ఇంకా చాలా విషయాల్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి. 4 పిల్లలతో కలవనివ్వాలి. లేరంటే కాలనీలో ఎక్కడనో ఒక దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని గంట సేపు అయినా వేరే పిల్లలతో మాట్లాడనివ్వండి, కొట్లాడనివ్వండి, పర్వాలేదు. వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారని పిల్లల దగ్గరికి తీసుకోకపోతే ఎలా, కొట్టుకోనివ్వండి, పర్లేదు. వాళ్ళు ఒక 5 నిమిషాల్లో ఫ్రెండ్స్ అయిపోతారు. సో మాట్లాడనివ్వాలి, ఆడుకోనివ్వాలి. అది మనం చేయట్లేదు. ఎంతసేపు వాడికి ఈ గ్యాడ్జెట్ తెచ్చాము, అది తెచ్చాము, ఈ బొమ్మలు తెచ్చాము, అవసరం లేదండి. ఒక 4 పిల్లలు ఉన్నప్పుడు, లేదా మీరు మీ బాబుతో ఆడుకోగలిగేంత ఓపిక మీకు ఉన్నప్పుడు
ఇవన్నీ అవసరం లేదు. ఈ మీరు ఇందాక చెప్పిన యాక్టివ్ నాన్ యాక్టివ్ అనేది చాలా పెద్ద టర్మ్. అది మీరు పుట్టినప్పటి నుంచి వాడిని ఎలా ట్యూన్ చేశాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈ పౌడర్ పోస్తే యాక్టివ్ అవుతాడు, ఈ పౌడర్ పోస్తే యాక్టివ్ కాడు అనేది ఏం లేదండి. అండ్ బ్రెయిన్ ఉపయోగపడడానికి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందండి. మనం 1000 days ఆఫ్ లైఫ్ అంటాం. ఈ 1000 days ఆఫ్ లైఫ్లో బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే బ్రెయిన్ నార్మల్గా 80% బ్రెయిన్ మెచ్యురేషన్ ఈ 1000 days ఆఫ్ లైఫ్లో అయిపోతుంది. ఈ 1000 days ఆఫ్ లైఫ్ ఎప్పుడంటే ఫస్ట్ 9 months తల్లి కడుపులో, దాని తర్వాత నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 1 year. సో 2 years పుట్టిన తర్వాత, దాని తర్వాత 9 నెలలు తల్లి కడుపులో. ఇక్కడంతా బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. ఆ బ్రెయిన్ మధ్యలో న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ కూడా ఏర్పడతాయండి 70 to 80%. సో 2 years లోపే వాళ్ళని ఎన్ని యాక్టివిటీస్ చేయాలన్నా చేయించేసేయాలండి. డిఫరెంట్ ప్లేసెస్ చూపించాలి, డిఫరెంట్ థింగ్స్ చూపించాలి, డిఫరెంట్ ఆర్ట్స్ అలవాటు చేయాలి, పెయింటింగ్ అలవాటు చేయాలి, ప్రతిదీ వేళ్ళతో పట్టుకోవడం నేర్పించాలి, మాట్లాడడం నేర్పించాలి, కథలు చెప్పడం నేర్పించాలి, కథలు వినడం నేర్పించాలి. వాడు ఉడుస్తా అంటే ఊడవనియాలి, కడుగుతా అంటే కడగనివ్వాలి, తుడుస్తా అంటే తుడవనియాలి. ఇవన్నీ మనం చేయగలగాలండి. అప్పుడు వాడి బ్రెయిన్ డెవలప్ అవుతుంది. 2 years 3 years తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా వాడు చేయమంటే చేయడు. ఆల్రెడీ దాని బ్రెయిన్ డెవలప్మెంట్ రీచ్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ మనం ఈ 1 to 3 yearsలో బేబీకి ఏం పెడుతున్నాం, బేబీతో ఎలా మాట్లాడుతున్నాం, బేబీతో ఏం ఆడుకుంటున్నాం, ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. ఉసుకలో ఆడుకొనివ్వాలి కొద్దిసేపు. ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాంతో గోడలు, పిట్ట గోడలు కట్టుకోవడం, అవి మనం కట్టుకునే వాళ్ళం కదా చిన్న ఉన్నప్పుడు, గుళ్ళు, కోట కట్టడం నేర్పించాలి. థాట్ ప్రాసెసింగ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ అవుతారు. ఇవన్నీ మనం చేసాం, మన పిల్లలు చేయట్లేదు, అది బాధ. నెక్స్ట్ మేడం, చిన్నపిల్లలకి నాన్ వెజ్ ఎక్కువ తినిపిస్తే వాడికి బుద్ధిమాంద్యత వస్తుంది, సరిగ్గా చదవలేడు. ఇది చాలా పేరెంట్స్ మైండ్లో ఉండిపోయింది. ఈవెన్ నేను రీసెంట్గా చూసా, ఒక ప్లే గ్రౌండ్లో చిన్నబాబు చెప్తున్నాడు, నేను నాన్ వెజ్ తినను. ఎందుకు తినకు అంటే, మా టీచర్ చెప్పింది నాన్ వెజ్ తింటే చదువురాదు. ఇది కూడా చాలా పెద్ద మిత్ అండి. నాకు అస్సలు ఇష్టం లేని మిత్. 10th class వరకు మా నాన్న కూడా ఇదే చెప్పేవాడు, చికెన్ మానేసే నీకు రాదు అని. 10thలో స్టేట్ 7th వచ్చిందండి నాకు. ఎవ్రీ టైం మానేస్తానని చెప్పేవాడిని. ప్రోటీన్ అనేది మనకి నాన్ వెజ్ నుంచి వస్తుందండి. ఇంకొకటి ఐరన్లో కూడా 2 types ఉంటాయి, B12లో 2 types ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే థింగ్ నాన్ వెజ్లో నుంచి వచ్చే వాటికి కొంచెం ఎక్కువ ఉంటుందండి, ఐరన్ కానీ B12 కానీ అవన్నీ. సో నాన్ వెజ్ ఇవ్వడం మంచిదే, దానివల్ల బుద్ధిమాంద్యత అవేం రావండి. ఇంకా ఫిష్లో మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అవి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. మంచి కొవ్వులు అనేది చాలా అవసరం, మన న్యూరాన్స్ అవన్నీ ఫామ్ అవ్వడానికి మంచి కొవ్వులు అనేది చాలా అవసరం. మంచి కొవ్వులు ఫిష్ మీట్ నుంచి మనకు మంచిగా వస్తుంది. సో ఇది పెద్ద మిత్ అండి. మేడం, మనం కొంచెం ప్లే ఏజ్లో ఉన్న కిడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, ఇంతకుముందు ఈ అమ్మాయిలు అంటే గర్ల్స్ మెచ్యూర్ అవ్వడం అన్నది ఒక 12 years 13 years 15 yearsలో అయ్యేవారు. ఇప్పుడు చూసినట్టయితే దాని యావరేజ్ ఏజ్ పీరియడ్ వచ్చేసి 8-9 yearsకి పడిపోయింది. రీజన్స్ ఏముంటాయి మేడం? అలాగే అదే ఏజ్లో అంటే 8-9 yearsకే థైరాయిడ్ అనేది వాళ్ళకు రెక్టిఫై అవుతుంది. అంటే ఈ మధ్యలో థైరాయిడ్ కేసెస్ మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఇష్యూస్ ఏముంటాయి మేడం? ఫస్ట్ థింగ్ మీరు మాట్లాడింది పీరియడ్స్ ఎర్లీగా రావడం, లేదంటే లేట్గా రావడం. సో ఈ థింగ్ గురించి మాట్లాడితే నార్మల్గా 8 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ వరకు ఎవరికైనా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు, అవి స్టార్ట్ అవ్వాలి. అమ్మాయిల్లో ఏమవుతుంది, బ్రెస్ట్ ఏరియాలో చిన్న బర్డ్ లాగా ఫామ్ అవుతుంది, ఇంకా చంకలో కానీ ఇంకా అక్కడ హెయిర్ వస్తూ ఉంటుంది అన్నమాట, రీజన్ మొత్తం అక్కడ. సో ఇవన్నీ ఎప్పుడు జరగాలి అంటే 8 years to 13 years లోపు జరగాలి. అబ్బాయిలో వచ్చేసరికి కొంచెం టెస్టిస్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ వాయిస్ చేంజ్ ఓవర్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ సెకండ్ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. ఒకవేళ అమ్మాయిలకి ఈ క్యారెక్టర్స్ అన్నీ 8 ఏళ్ళ లోపు
ముందే వచ్చుంటే దాన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ కింద తీసుకుంటాం. అర్థం ఏంటంటే 8 ఏళ్ల కన్నా ముందే వచ్చేస్తుంది అని అర్థం. ఇక్కడ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ 8 ఏళ్ల కన్నా ముందు వచ్చినప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. కొంతమందిలో చూస్తే ఫ్యామిలీలో మేనత్తలు వాళ్ళత్తలు అలా కొంచెం ముందుగానే వస్తూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎవ్రీ 100 yearsకి అట్లీస్ట్ 3 to 4 months ఎర్లీ అయిపోతుంది యాజ్ ద ఎవల్యూషన్ అవుతున్నా కొద్దీ. సో అలా మనకి ముందే వచ్చేస్తున్నాయి. మూడో థింగ్ ఏంటి అని అంటే ఒబేసిటీ రిలేటెడ్ రీజన్స్. ఇప్పుడు ఆడుకోవడం తక్కువైపోయింది, సో పిల్లలు ఒక ప్లేస్లో ఉంటున్నారు, ఒబేసిటీ ఎక్కువైపోయింది. నాలుగో థింగ్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడానికి ఒకటి వాళ్ళు ఆడుకోవడం, ఒబేసిటీ అవన్నీ రీజన్ అయితే, రెండోది కెమికల్స్ అంటే మనం వాడే ప్లాస్టిక్స్, మనం యూజ్ చేసే లోషన్స్, వీటన్నిటిలో కొన్ని రకాల హైడ్రోకార్బన్స్ ఉంటాయి. బీపీఏ ఇలాంటి సౌండ్స్ మీరు విని ఉంటారు. ఇవేంటి అంటే అవి సేమ్ మన హార్మోన్స్ని పోలి ఉన్న స్ట్రక్చర్స్. అంటే రెండు ఒకటే స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ ఏమని తీసుకుంటుందంటే అరే హార్మోనే అనుకుంటుంది. భ్రమపడి ఇవన్నీ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి లాంగ్ లాస్టింగ్ స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు పిల్లలు కొంతమంది కంటిన్యూస్గా తెలియకుండా. ఇలాంటి వాటి వల్ల కూడా తొందరగా రావచ్చు ప్రికాషియస్ ప్యూబర్టీ. కొన్ని రకాల క్రోమోజోమల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, క్రోమోజోమల్ జెనెటిక్, వాటి వల్ల కూడా తొందరగా రావచ్చు. సో 8 ఏళ్ల కన్నా ఎర్లీగా వస్తే వెంటనే చూయించుకోవడం మంచిది. అండ్ 13 ఏళ్ల కన్నా లేటుగా వచ్చినా, అంటే 13 ఏళ్ళు అయ్యాయి పాపకి ఇంకా బ్రెస్ట్ బర్డ్ డెవలప్ అవ్వలేదు అన్నా కూడా డాక్టర్ని సంప్రదించాలి. ఈ థైరాయిడ్ విషయానికి వస్తే, థైరాయిడ్ అనేది మామూలుగా అయితే ఎప్పుడైతే బేబీ 72 hours అయిపోతుందో, 48 to 72 hours అయిపోతుందో, ఇప్పుడు ప్రతి బేబీకి చేయిస్తున్నాం TSH. ఎందుకంటే ఒక పుట్టిన పిల్లలకి థైరాయిడ్ కనుక తక్కువ ఉంటే బుద్ధిమాంద్యం వచ్చే ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ ఉంది అంటే అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ మీరు ఐడెంటిఫై చేయలేదు పిల్లల్లో. అప్పటిదాకా వచ్చే వరకు ఏమవుతుంది అని అంటే థైరాయిడ్ చాలా విషయాల్ని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఈవెన్ పీరియడ్స్ విషయంలో కూడా థైరాయిడ్ ఇంపార్టెంట్, పిల్లలు ఎదగడంలో కూడా థైరాయిడ్ ఇంపార్టెంట్, వాళ్ళు యాక్టివ్గా ఉండడంలో కూడా థైరాయిడ్ ఇంపార్టెంట్. సో అది బేసల్ మెటబాలిక్ రేట్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది థైరాయిడ్. సో అంతవరకు వచ్చేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో అదేదైతే ఉందో పుట్టిన తర్వాతనే ఉంటుంది. కాబట్టి ఎవ్రీ బేబీ పుట్టిన 48 నుంచి 72 గంటల తర్వాత థైరాయిడ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది బ్రెయిన్ డెవలప్మెంట్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు ఎప్పుడో చేయించుకొని అప్పుడు ట్రీట్మెంట్ చేసుకునే కన్నా ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే బ్రెయిన్కి అది అయిపోయి ఉంటుంది. సో థైరాయిడ్ అనేది పుట్టుకతోనే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, మోస్ట్లీ తక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ఈ టెస్ట్ చేయడం ద్వారా గుర్తించవచ్చు. సో ప్రతి బేబీకి చేయించుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ఒకవేళ దాన్ని ఇమీడియట్గా గుర్తించకపోతే తర్వాత అది ఇలా డయాగ్నోజ్ అవుతుంది మీరు చెప్పినట్టు పెద్ద పిల్లలు. చివరిగా మేడం, న్యూ బర్న్ బేబీస్, ఇది న్యూ పేరెంట్స్కి చాలా పెద్ద టాస్క్. వాళ్ళు పుట్టగానే ఏం వాడాలో తెలియదు, స్నానం ఎలా చేయించాలో తెలియదు, ఏదో పౌడర్స్ తీసుకొస్తారు వేస్తూ ఉంటారు, కాటుకలు పెట్టడం, ఇంకా చాలా ఉంటాయి మేడం. కాటుకలు పెట్టడంతో పాటుగా ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు, ఏదో ఎవరో చెప్పిందో లేకపోతే ఏదో ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసో, తర్వాత వీళ్ళకి ఏమైనా ఫీవర్స్ లాంటివి రాగానే ఫస్ట్ నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళడం, ఇట్లాంటివి మామూలుగా న్యూ బర్న్ బేబీకి సంబంధించిన పేరెంట్స్ ఈ బేబీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? కరెక్ట్ థింగ్ అండి. యాక్చువల్లీ ఇది చాలామందికి తెలీదు, తెలిసినా కూడా చాలా మిత్స్ ఉంటాయి, భ్రమలే ఎక్కువ ఉంటాయి తెలిసిన ప్రాపర్ ఇష్యూ కన్నా. సో పుట్టిన బేబీ పుట్టింది అని అంటే బేబీకి 3 things అవసరం అండి. ఒకటి టెంపరేచర్, ప్రాపర్ టెంపరేచర్ అవసరం బేబీకి. టెంపరేచర్ లేకపోతే కొన్నిసార్లు ఆయాసం రావచ్చు, కొన్నిసార్లు లోపలున్న కొవ్వు కరిగి హీట్ని ప్రొడ్యూస్ చేసుకుంటారు. టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తల నుంచి కాళ్ళ వరకు బేబీని కవర్ చేసి ఉంచాలి.
ఇక్కడ వచ్చే ఇంకో మిత్ ఏంటంటే బేబీ పుట్టగానే ఆయిల్ వేసి రాసేస్తాం మనం మొత్తం, కానీ బేబీ పైన ఒక పొర ఉంటుందండి పుట్టగానే. ఆ పొర లోపలున్న వేడిని బయటికి పంపించదు, అది దానంతట అదే ఊడిపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మొత్తం ఆయిల్ పెట్టేసి క్లీన్ చేసేస్తున్నాం. మంచిదే అంటారు కదా, కాదండి మంచిది కాదు. మసాజ్ వేరు, పుట్టిన వెంటనే ఆయిల్ వేసి మనం క్లీన్ చేసేస్తాం కదా, అది వేరు. పుట్టిన వెంటనే ఆయిల్ వేసి క్లీన్ చేయకూడదు. ఆ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ బేబీని హీట్ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, వేడి బాడీలోంచి బయటికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అది నెంబర్ 1 బ్లండర్ మనం పుట్టగానే చేసేది. రెండో విషయం ఏంటి అంటే బేబీ పుట్టిన తర్వాత 1 మినిట్ ఉంటుంది కదా, దాన్ని గోల్డెన్ మినిట్ అంటారు. గోల్డెన్ మినిట్ ఇట్స్ వెరీ కాస్ట్లీ, దట్ మినిట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఆ మినిట్ని మిస్ చేస్తే లైఫ్ విల్ బీ కాస్ట్లీ. ఎందుకు అని అంటే ఎప్పుడైతే బొడ్డుతాడు కట్ చేస్తామో లోపల ఉన్నప్పుడు బేబీకి ఆక్సిజన్, ఫుడ్ అంతా బొడ్డుతాడు నుంచి వెళ్తుంది. ఎప్పుడైతే తాడు కట్ చేసామో ఆక్సిజన్ వెళ్ళట్లేదు, అప్పటి వరకు బేబీలో లంగ్స్ ఫంక్షనల్ ఉండవు, లంగ్స్ పనిచేయవు బేబీ కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో. బయటికి వచ్చాక ఇప్పుడు ఆక్సిజన్ రావట్లేదు, బేబీకి ఆక్సిజన్ రావాలి అంటే బేబీ ఏడవాలి. ఏడిస్తే ఇలా ఉన్న లంగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోతే అప్పుడు ఆక్సిజన్ సప్లై అనేది బాడీ మొత్తం వెళ్తుంది. ఆ 1 మినిట్లో ఆక్సిజన్ గనక బ్రెయిన్కి వెళ్ళలేదనుకోండి, వెళ్ళకపోతే బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. బ్రెయిన్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే డ్యామేజ్డ్. సో దట్స్ వై 1 మినిట్ ఇస్ అ గోల్డెన్ మినిట్. సో ఆ మినిట్లో మేము బేబీ ఒకవేళ ఆక్సిజన్ కనుక బేబీకి అందించకపోతే హార్ట్ రేట్ టపటపటపటపటప డ్రాప్ అయిపోతుంది. 140 నుంచి 20, 30, 10, ఈవెన్ హార్ట్ 10, 20 ఉన్న బేబీస్ని కూడా 1 మినిట్లో రీససిటేషన్ అంటామండి మేము. సో వెంటనే ఆక్సిజన్ అందించడం, ఇలా పెట్టి బ్యాగ్తో ఇలా ఇలా అంటాం. అట్లా పాజిటివ్ ప్రెషర్ బేబీ లంగ్స్లోకి వెళ్ళినప్పుడు హార్ట్ రేట్ ఇంప్రూవ్ అయిపోతుంది. బ్లూ కలర్ ఉన్న బేబీ నార్మల్ అయిపోతుంది. సో చేంజ్, బ్యూటిఫుల్ చేంజ్. బ్లూ ఉన్న బేబీ మన కళ్ళ ముందే రెడ్ పింక్ అయిపోతుంది. హార్ట్ రేట్ అనేది 10 నుంచి 140కి అయిపోతుంటుంది. ఇట్లా పడున్న బేబీ సడన్గా యాక్టివ్ అయిపోతుంది. సో ఆ 1 మినిట్లో జరగాల్సిన చేంజెస్ ఇవి. ఈ 1 మినిట్లో కనుక డెలివరీ పక్కకి ఒక పీడియాట్రిషియన్ లేడు, లేదంటే ఈ రీససిటేషన్ సరిగ్గా జరగలేదు అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. దాని తర్వాత ఫిట్స్ వస్తాయి, దాని తర్వాత కంటిన్యూస్గా ఫిట్స్ అయిపోతాయి. కొంతమంది బేబీస్ని చూసుంటారు, తల చిన్నగా ఉంటుంది, కాళ్ళు ఇలా ఉంటాయి, చేతులు ఇట్లా కట్టెల్లాగా అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళని అడగండి పుట్టిన తర్వాత ఏడ్చాడా అంటే లేదు అని చెప్తారు. అక్కడ ఉంది రీజన్. సో ఈ 1 మినిట్ ఈజ్ అ గోల్డెన్ మినిట్. ఆ మినిట్లో రీససిటేషన్ తప్పకుండా జరగాల్సిందే ఏడవన్ బేబీకి. సో అక్కడ అది ఇంపార్టెంట్ అండి చాలా. దాని తర్వాత కార్డ్ కేర్ చేయాలి. కార్డ్ ఉంటుంది కదా, ఇంతకుముందు పెండ పెట్టేవాళ్ళు ఊర్లలో, మంచిగా ఉంటుంది అని ఊర్లో ఇంట్లో డెలివరీ అయిన బేబీస్కి. దాని తర్వాత పసుపు రాస్తున్నారు. ఇప్పుడున్న పసుపులో లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంది, ప్యూర్ పసుపు లేదు. పసుపులో కూడా కర్కుమిన్ అనే ఒకటి మాత్రమే యాంటీసెప్టిక్, అది చాలా తక్కువ డోసెస్లో ఉంది. ఇప్పుడు మనం పసుపు రాయడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. పసుపు రాయొద్దు. సో ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే ఆ బొడ్డు పడిపోవడానికి కూడా బేబీ ఇమ్యూనిటీయే ఇంపార్టెంట్ అండి. బేబీ ఇమ్యూనిటీ వల్లే ఆ బొడ్డు అక్కడ కన్స్ట్రిక్ట్ అయిపోయి అది పడిపోతుంది. ఒకవేళ బేబీస్ ఉంటారు 30 రోజులైనా బొడ్డుతాడు పడిపోలేదు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉందని అర్థం. సో వేరే పరీక్షలు చేయించాల్సి వస్తుంది అలాంటి పిల్లలకి. సో బొడ్డుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బేబీస్కి తల, కాళ్ళు, చేతులు ప్రాపర్గా కవర్ చేయాలి. ఎందుకంటే మన బాడీ ప్రపోర్షన్లో హెడ్ చాలా తక్కువ ఉంటుంది. అదే పిల్లలు ఇంతే ఉంటారు, వాళ్ళ హెడ్ ఇంత ఉంటుంది. సో హీట్ అంతా హెడ్తో బయటికి వెళ్ళిపోతుంది. సో బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి చలి వచ్చేస్తుంది. సో హెడ్ ప్రాపర్గా కవర్ చేయగలిగాలి. ఈవెన్ వాళ్ళకి ఫీవర్ వచ్చినా తలగాలుతుందమ్మా అంటారు. సో హెడ్ మెయిన్ రీజన్ హీట్ రెగ్యులేషన్కి పిల్లల్లో. సో అందుకే తలగాలుతుంది, కాళ్ళు చేతులు చల్లగానే ఉంటాయి. సో హీట్ ఒకటి ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. బేబీని తాకే ముందు చేతులు కడుక్కోవాలి. మన చేతిలో లక్షల క్రిములు ఉంటాయి. ఆ బేబీ ఇప్పుడే బయటికి వచ్చింది, ఇమ్యూనిటీ లేదు,
చేతులు, ఇంకా వచ్చే బంధువులంతా అక్కడికే వస్తారు. అవును. అందరు వస్తారు, ఎత్తుకుంటారు, ఓడి దగ్గుతాడు, ఓడి అయ్యో, ఇంకోటి తుమ్ముతాడు, పుట్టగానే ఫ్లాష్ లైట్ వేసి ఫోటో తీస్తారు. దానికన్నా ఈ ముట్టుకోవడాలు, దగ్గడాలు, దగ్గరకు వచ్చి ఒకటే రూమ్లో 10-20 మంది ఉంటారు. దానివల్ల బేబీకి వచ్చే నష్టమే ఎక్కువ. మీరు 10 రోజుల తర్వాత చూస్తే ఏమవుతుంది? సరే వచ్చిన వాళ్ళంతా 1000 రూపాయలు ఇచ్చేసిపోండి, వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు రారు. సో అది ఇంపార్టెంట్. అసెప్టిక్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత స్నానం చేయించకూడదు. ఎప్పటి వరకు? బొడ్డు పడిపోవాలి. బొడ్డు పడిపోయి అది చాలా ఎండాలి. ఈ బొడ్డు అలానే ఉంటుంది, మనం మీదకెళ్ళి కిందకెళ్ళి మొత్తం వాటర్ పోసేస్తాము, అది తడుస్తూ ఉంటుంది, తొందరగా ఫాల్ అవ్వదు, అక్కడే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేసి పస్ వస్తుంది. ఎవరి రీజన్? బేబీస్కి నార్మల్గా జబ్బులు రావు, మనం చేస్తేనే వస్తాయి. సో అక్కడ మళ్ళీ పస్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఫీవర్ వచ్చేస్తుంది. అంబిలికల్ సెప్సిస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం పిల్లల్లో. సో ఇవన్నీ మన చేతుల్లో ఉంటుంది. సో హ్యాండ్ హైజీన్ అనేది పిల్లల్ని ముట్టుకునే ముందు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మేజర్ థింగ్ నార్మల్గా ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు యూరిన్ ఎన్నిసార్లు పోతుంది, మోషన్ ఎన్నిసార్లు పోతుంది, అది చూసుకోవాలి. నేను చెప్పినట్టు 5 నుంచి 6 రోజులు మోషన్ వెళ్ళకపోయినా పర్వాలేదు, పుట్టిన తర్వాత వెళ్ళాలి. పుట్టిన 24 గంటల్లో ఒకసారి యూరిన్ పోయాలి, పుట్టిన 48 గంటల్లోపు ఒకసారి మోషన్ చేస్తే సరిపోతుంది. రోజుకి 2-3 సార్లు ప్రతి పిల్ల చేయక్కర్లేదు. ఒక్కొక్క బేబీ ఈజ్ డిఫరెంట్. అరే మా వాడు రోజు పోతుండే మా వాడు పోవట్లేదు, అదంతా కంపేర్ చేసుకోకూడదు. సో అదే పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. 40 చేయడమే పెద్ద ప్రాబ్లం. సో పిల్లల్లో నార్మల్గా పౌడర్ అస్సలు యూజ్ చేయకూడదండి. అది మనం చేసే తప్పు. మనకి ఇష్టం వచ్చినట్టు పౌడర్ చేస్తే అది మైక్రో ఉంటాయండి పార్టికల్స్. ఆ పౌడర్ ముక్కులోకి వెళ్తాయి, లంగ్స్లోకి వెళ్తాయి, డ్యామేజ్ అవుతుంది. మీకు పెట్టలేమా అంటే మీరు పెట్టిండొచ్చు, మాకు ఎంత డ్యామేజ్ అయిందో ఎవరికి తెలుసు. వాళ్ళని రెడీ చేసే ప్రాసెస్లో కాటుకలు కూడా పెడతారు. కాటుకలు. ఇంకో మిత్ ఏంటంటే కాటుక పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి. ఎంత కాటుక పెడితే ఎంత పెద్దగా అవుతాయండి? పెద్దగా ఉన్న కళ్ళకంతా కాటుక పెట్టారు. కాటుక పెట్టే ప్రాసెస్లో మీరు ఐని టచ్ చేస్తున్నారు, అక్కడ మీ ఏల్ని పెట్టి టచ్ చేస్తున్నారు మన డర్టీ హ్యాండ్స్తో. అంత ఐలో ఇన్ఫెక్షన్ వస్తుంది. కాటుక పెట్టడాలు, పౌడర్లు వేయడాలు ఇలాంటివి ఏవి చేయకూడదు. జస్ట్ స్నానం చేపించాలి. అది కూడా మైల్డ్ సోప్, అంటే pH అనేది 5.5 ఉండాలి. పెద్ద పెద్ద సోప్స్ అవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్నానం చేయించే ముందు మసాజ్ అని చాలా చేస్తుంటారు. కాస్ట్లీ ఆల్మండ్ ఆయిల్, బాదం అవి ఇవి యూజ్ చేస్తారు. కానీ మన నియోనాటాలజీ ఫోరం ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, మన ఇంట్లో దొరికే కోకోనట్ ఆయిల్ కన్నా ఉత్తమమైన ఆయిల్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొబ్బరి నూనె, మీకు అంత ఇష్టం ఉంటే కొబ్బరిలు తీసుకెళ్ళి పట్టించుకొని వచ్చి చేసుకోవచ్చు. సో కొబ్బరి నూనె బాగా అప్లై చేయొచ్చు తలకి, బాడీకి. అప్లై చేసి pH 5.5 ఉన్న సోప్ అది యూజ్ చేయాలి. దాని తర్వాత మాయిశ్చరైజర్. అంతకుమించి మనం పౌడర్స్ కానీ అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాటి వల్ల ప్రమాదమే ఎక్కువ నార్మల్గా ఉండడం కన్నా. ఇప్పుడు మనం జ్వరం ఏదైనా వచ్చిందనుకోండి, ఇది వర్షాలు పడ్డ తర్వాత మెయిన్ కన్సర్న్ ప్రతి పేరెంట్స్కి జ్వరం. మా బాబుకి మొన్ననే వచ్చింది, మళ్ళీ జ్వరం వచ్చింది. యాక్చువల్లీ జ్వరం అనేది ఒక ఇమ్యూనిటీ రియాక్షన్ అండి. ఇది నార్మల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన బాడీ ఒక ఊర్లాగా తీసుకుంటే, బయటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ దొంగల్లాగా అనుకుంటే, లోపల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక పోలీస్ సిస్టమ్. ఓకే, సో ఎప్పుడైనా దొంగలు ఊర్లోకి వచ్చినప్పుడు పోలీస్ రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యే టైంలో ఫైరింగ్ అలా చేస్తారు కదండి, వాటిని మట్టు పెట్టడానికి. సో అది ఈక్వల్ టు ఫీవర్ అండి. అంటే మన ఇమ్యూనిటీ బయట వచ్చే ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వాటితో పోరాడగలిగే శక్తి మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలకు ఉంటుంది. సో అప్పుడు ఈ వాటితో పోరాడే ప్రాసెస్లో కొన్ని ఇంటర్ఫెరాన్స్ అని, కొన్ని ఇంటర్ల్యూకిన్స్ అని రిలీజ్ చేసుకుంటుంది మన తెల్ల రక్త కణాలు, లైక్ గన్స్ లాగా. సో అలా చేసినప్పుడు మన బాడీ టెంపరేచర్ రేజ్ అవుతుంది. అంటే ఏంటి అంటే మన బాడీకి ఒక సిగ్నల్ అన్నమాట, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, మీ బాడీలో ఎవరో వచ్చారు, ప్రాపర్గా లేదు అని. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మ్యాక్సిమం 1 రోజు 2 రోజులు అనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ దాంతో పోరాడుతుంది.
మీరు ఒక రోజు టైం ఇచ్చారనుకోండి, పోరాడగలుగుతుంది. మన పోలీస్ సిస్టమ్ దొంగలతో పోరాడగలుగుతుంది. టైం ఇచ్చినప్పుడు ఆ ఫీవర్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ 2 రోజుల తర్వాత కూడా మన పోలీస్ సిస్టమ్ క్యాపబుల్ కాకపోతే అప్పుడు మనం సిఆర్పిఎఫ్ కానీ ఆర్మీని కానీ పిలుస్తాం వాళ్ళని మట్టు పెట్టడానికి. దట్ ఈజ్ ఈక్వల్ టు యాంటీబయాటిక్స్. అంటే మన డబ్ల్యూబీసీ పెరిగిపోతుంది చెప్తారు కదా, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైంది అంటే డబ్ల్యూబీసీ పెరిగింది అంటే దాన్ని కౌంటర్ చేయడానికి ద నెంబర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరిగారు. సో అప్పుడు అది క్యాపబుల్ అయితే వాళ్ళని తరిమేస్తుంది, 2 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. ఒకవేళ క్యాపబుల్ లేకపోతే మన దగ్గరకు వస్తే మనం యాంటీబయాటిక్స్ 2 రోజుల తర్వాత స్టార్ట్ చేయాలి. సో యాంటీబయాటిక్ ఈజ్ నథింగ్ బట్ ఆర్మీ, అది వచ్చి మట్టు పెట్టేస్తుంది. ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే ఫస్ట్ డేనే యాంటీబయాటిక్. అంటే పోలీసు వాళ్ళు యాక్ట్ చేయట్లే, నువ్వు డైరెక్ట్ ఆర్మీని పిలుస్తున్నావు. ఎన్నిసార్లు ఆర్మీ వస్తుంది, ఎంతవరకు యూజ్ చేయగలుగుతుంది? ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం పోలీస్ దొంగలతో రియాక్ట్ అయినప్పుడు పోలీస్ గుర్తుపెట్టుకుంటాడు, వీడు స్ట్రాంగ్, వీడిలో వీడికి లాఠీ సరిపోతుంది, వీడికి గన్ సరిపోతుంది అన్న మెమరీ మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలకు ఉంటుంది. నెక్స్ట్ టైం అదే ఇన్ఫెక్షన్ వస్తే ఈ 2 రోజుల్లో తగ్గిపోయేది 1 రోజులో తగ్గిపోతుంది. ఎందుకు? మన బాడీలో జరుగుతున్న ఇమ్యూనిటీ రియాక్షన్ వల్ల. కానీ ఈ యాంటీబయాటిక్స్ ఫస్ట్ డేనే ఇవ్వడం వల్ల ఆ ఇమ్యూనలాజికల్ మెమరీ అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాల మెమరీ ఉండట్లేదు. సో మనం మన ఇమ్యూనిటీని మనమే తగ్గించుకుంటున్నాం. మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ తెచ్చుకొని పోసుకొని మన ఇమ్యూనిటీని మనమే తగ్గించుకుంటున్నాం. మళ్ళీ ఇది కాకుండా రూరల్ ఏరియాస్లో స్టీరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వబడుతున్నాయి. అవి అసలు డబ్ల్యూబీసీ ఈ పోలీసులనే చంపేస్తుంది. అది డైరెక్ట్ వచ్చి పోలీసులను చంపినప్పుడు ఇంకా గన్స్ ఎక్కడ, ఫీవర్ ఉండదు, పాడుండదు. అమ్మో ఈ డాక్టర్తో పోతే 1 రోజులో అన్నీ తగ్గిపోయినా ఒక సూదిస్తే అంటారు. అంటే మీరు మీ బాబుని వాడు డెవలప్ అవ్వకుండా ఇమ్యూనిటీ తగ్గించేస్తున్నారు. సో మనం చేయాల్సింది ఒకరోజు ఓపిక్గా వెయిట్ చేయాలి, అయితే 2 రోజులు వెయిట్ చేయాలి. వైరల్ ఫీవర్స్, డెంగ్యూకి ఇలాంటి వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. మీరు యాంటీబయాటిక్స్ వేసినా 5 నుంచి 7 రోజుల్లోపు తగ్గిపోతుంది, వేసినా వేయకపోయినా. ఇది ఎక్కడ అవసరం? ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే అవసరం. అది ఎవరికి తెలుస్తుంది? డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది, సర్టిఫైడ్ డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. అలా అని ప్రతి ఫీవర్కి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్టీరాయిడ్స్ మీ పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. 1 రోజులో జ్వరం తగ్గింది అంటే ఏమో జుగాడ్ జరుగుతుంది. పోలీసులని మీరే చంపేసుకుంటున్నారు, మీ రక్షణ వ్యవస్థని మీరే ఆపేస్తున్నారు. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ మీ పిల్లల బాడీలోకి మీకు తెలియకుండానే ఇప్పించేస్తున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇవి చాలా ఘోరంగా పిల్లలకి వెళ్తున్నాయి. ఇవి తీసుకున్న పిల్లలకి యాంటీబయాటిక్స్ సరిపోవట్లేదు. మన రోగాలు పెరుగుతున్నంత ఫాస్ట్గా యాంటీబయాటిక్స్ మనం డిస్కార్డ్ చేయట్లేదు. చిన్న ఇన్ఫెక్షన్తో కూడా చనిపోయే పరిస్థితి రావచ్చు రానున్న 5-6 సంవత్సరాల్లో, అది ఇంకా దూరం లేదు. సో మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, ఎవరితో చూయించాలి, మీ పిల్లల బాడీలోకి వెళ్తున్న ప్రతి మందు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు అని తెలుసుకునే రైట్ పేరెంట్స్గా మీ బాధ్యత. ఒక మంచి హెల్త్ బాబుకి ఇవ్వగలగడం ఒక సొసైటీగా మన బాధ్యత. అది కావాలంటే ఈ విషయాలందరికీ తెలియాలి, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మిత్స్కి ఇవాళ ఒక ఆన్సర్ దొరికింది మీ వల్ల. మరొక మంచి పాడ్కాస్ట్, అంటే ఇలాంటి మిత్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాడ్కాస్ట్ పోస్ట్ చేసిన తర్వాత అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.